గైస్ ఈ వీడియోలో మనం వాట్సాప్ లో వచ్చిన కొత్త అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. బట్ దానికన్నా ముందు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. ఇలాగే వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వీటిలో జాయిన్ అయితే మీరు మంచి మంచి ఆఫర్ డీల్స్ అన్ని కూడా అందరికన్నా ముందే తెలుసుకుని చాలా మంది సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో August 6 నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందులో వచ్చే బెస్ట్ ఆఫర్స్ కూడా ఇక్కడే వస్తాయి. సో డెఫినెట్ గా మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలా కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంటాయి. ఇక మీరు ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసినట్టయితే మీరు గమనించవచ్చు, వాట్సాప్ మెటా AI అనేది ఆల్మోస్ట్ అందరికీ కూడా రోల్ అయిపోయింది. దానికి సంబంధించిన ఐకాన్ వాట్సాప్ హోమ్ స్క్రీన్ లో కనిపిస్తుంది. బట్ మరొక ఫీచర్ కూడా యాడ్ అయింది, చాలా మందికి విషయం తెలియనట్టుంది. సో ఈ వీడియో పూర్తిగా చూసి అందరికీ విషయం తెలిసి వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మీకు నచ్చిన చార్ట్ ఏదైనా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అటాచ్ బటన్ ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు రెగ్యులర్ గా వచ్చే ఐకాన్స్ తో పాటు కొత్తగా ఇమాజిన్ అని ఒక ఐకాన్ కనిపిస్తుంది. స్ట్రైట్ మీరు ఇక్కడ ట్యాప్ చేయొచ్చు. ఫస్ట్ టైం మీరు ట్యాప్ చేస్తే మీకు ఇలాంటి స్క్రీన్ వస్తుంది. చూసారు కదా, ఇంట్రడ్యూసింగ్ మెటా AI ఇన్ చార్ట్స్ అని వస్తుంది. ఇంతకుముందు ఏం జరిగేది, డైరెక్ట్గా మనకి వాట్సాప్ హోమ్ స్క్రీన్లో మెటా ఐకాన్, టాప్లో మెటా సెర్చ్ బార్ ఉండేది. బట్ ఇప్పుడు ఇన్ చార్ట్ అంటే చార్ట్స్ లోపల మీరు ఎవరితో చార్ట్ చేస్తున్నట్టయితే అక్కడే మీరు మెటా AI ఉపయోగించవచ్చు. ఈ ఇమాజిన్ అనే బటన్ ఉపయోగించి బేసిక్గా మనకి మెటా AI ఐకాన్ హోమ్ స్క్రీన్లో ఏ విధంగా వర్క్ అవుతుందో ఇక్కడ మనకి చార్ట్స్లో కూడా అలాగే వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్కి చూడండి, నేను ఇక్కడ అటాచ్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను, తర్వాత ఇమాజిన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా వాట్ యు వాంట్ టు ఇమాజిన్ అని ఉంది. అంటే బేసిక్గా మీరు ఇక్కడ ఏమి రాసినా కానీ దానికి తగ్గట్టుగా అది ఇమేజ్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్కి చూడండి, నేను స్పైడర్ మ్యాన్ అని కీ చేశాను, బట్ నేను ఇంకా టెక్స్ట్ రాద్దాం అనుకుంటున్నాను, బట్ దానికన్నా ముందే ఒక ఇమేజ్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్పేస్ ఇచ్చి ఇక్కడ జంపింగ్ అని కీ చేసినట్టయితే దానికి తగ్గట్టుగా ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. చూసారు కదా, నేను ఇక్కడ కీ చేసేటప్పుడే ఇమేజెస్ అనేవి జనరేట్ అయిపోతున్నాయి. మీరు ఇదే కాదు, మీకు నచ్చిన ఇమేజ్ ఏదైనా కానీ జనరేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి చూడండి, చూసారు కదా, నేను ఒక టెక్స్ట్ కీ చేస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఓకే అనుకుంటారో సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే స్ట్రైట్ అవే సెండ్ చేయొచ్చు, లేదా ఇక్కడ యానిమేట్ దగ్గర కూడా ట్యాప్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ యానిమేట్ ఆప్షన్ అన్ని ఇమేజెస్ పై అయితే సరిగ్గా వర్క్ అవడం లేదు. మీరు టెస్ట్ చేసి చూడండి, మీకు వర్క్ అయింది లేదు డెఫినెట్గా రిప్లై అయితే ఇవ్వండి. అంతేకాకుండా మీకు ఈ పర్టికులర్ ఇమాజిన్ అనే బటన్ కూడా యాడ్ అయింది లేదో తప్పనిసరిగా కామెంట్ చేయడం మర్చిపోదు. చూసారు కదా, యానిమేట్ అని ట్యాప్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా ఇమేజ్ అనేది యానిమేట్ కూడా అయిపోయింది. ఇప్పుడు కనుక నేను సెండ్ చేసినట్టయితే ఆ ఇమేజ్ అవతల వాళ్ళకి సెండ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఇమేజ్ సెండ్ అయింది. సో ఈ విధంగా సింపుల్గా అయితే మాత్రం మీరు ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. అటాచ్ దగ్గర ట్యాప్ చేయండి, ఇమేజిన్ దగ్గర ట్యాప్ చేయండి. మీకు నచ్చిన టెక్స్ట్ ఏదైనా కీ చేసి కావాలంటే దాన్ని యానిమేట్ కూడా చేసి ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అయితే మీకు అర్థమై అనుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.